friends, this is Bharti. Welcome to English Tuber Bharti YouTube channel. నేను ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి ఇంగ్లీష్ అంటే భయం, కానీ నేర్చుకోవాలనే ఉత్సాహము, కోరిక అనేది చాలా ఉంటుంది. కానీ మనం ఇంగ్లీష్ని సులభంగా నేర్చుకోలేమా? నేర్చుకోవచ్చు. అసలు మీ అందరికి వచ్చండి, మీరు అందరు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడారు చెప్పండి, నేనైతే చెప్తాను. సడన్ గా వచ్చి ఎవరికైనా డాష్ ఇచ్చాను అనుకోండి, వాట్ యూ సే ఇమీడియట్లీ? ఓ ఐఎమ్ సారీ అంటారు. ఏం మీకు రావట్లేదా లాంగ్వేజ్? ఎవరైనా కనపడగానే హాయ్, హలో, హౌ ఆర్ యూ అంటారు. వచ్చేసిందిగా మీకు లాంగ్వేజ్. ఇంత సులభంగా మీకు ఇంగ్లీష్ నేర్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ నేను పెట్టాను. కమింగ్ టు భారతి, ఐఎమ్ an academician and an administrator. Almost 2 decades of experience I have in the field of education. సో ఇలాగే నాకు వచ్చిన నాలెడ్జ్ నలుగురితో షేర్ చేసుకొని ఆనందించాలనే మెయిన్ ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టుకున్నానండి. సో కమింగ్ టు దిస్ ఇంగ్లీష్, అసలు ఇంగ్లీష్ ఎందుకు చదవాలి, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? వై పీపుల్ ఆర్ సో క్రేజీ ఇంగ్లీష్ 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 అని? ఎస్, వాట్ ఎవర్ ఇట్ మే బై, ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్యాషన్ టు లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అంటే ఎందుకు మనం చదవాలంటే, మనకున్న ఇన్ఫర్మేషన్ భండాగారంలోనండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ మనకు అదర్ లాంగ్వేజెస్ లో లేదు. అవన్నీ రీజనల్ లాంగ్వేజెస్ కిందకు వస్తాయి. ఇప్పుడు మనం ఉన్న తెలంగాణ నుంచి కొంచెం బయటకు వెళ్తేనే మనకు లాంగ్వేజ్ మాట్లాడడం చాలా కష్టమవుతుంది. ఫ్రెండ్స్ చేసుకోవాలన్నా, మన భావనని వ్యక్తం చేయాలన్నా చాలా కష్టమవుతుంది. అదే మనకు కొద్దిగా పాటి ఇంగ్లీషు హిందీనో వచ్చేసింటే చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇవి కామన్ లాంగ్వేజెస్. మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ అంటాం, రీజనల్ లాంగ్వేజ్ వస్తే తెలుగు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, గ్లోబల్ లాంగ్వేజ్ ఇస్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ కనెక్ట్స్ ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవడం మనకు ఎంతైనా మంచిది. ఏదైనా కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటే మన మైండ్ షార్ప్ అవుతుందండి. అందులో ఇంగ్లీష్ లాంటి అతి సులభమైన లాంగ్వేజ్, అరటిపండు రోజు పెడితే నోట్లో తింటాం కదండి, అలాగే అంత సులభంగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఆ నేర్పించే బాధ్యత కూడా భారతీయ. సో ఎందుకు అని అన్నాను కదా, ఒక పాయింట్ గ్లోబల్ లాంగ్వేజ్, ఇట్ కనెక్ట్స్ ద పీపుల్, ఇట్ షార్పెన్స్ ద బ్రెయిన్. మరొకటి ఉందండి, ఏంటంటే మనం ఏ కెరియర్ కొంచెం గ్రోత్ రావాలన్నా కూడా, జాబ్ రావాలన్నా కూడా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా మనకంతా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అది మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి అర్థమైన జవాబు ఇవ్వలేము, చాలా ఫీల్ అయిపోతాం. అంత ఎందుకండి, నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. అసలు ఇంటర్వ్యూలోంచి పారిపోయి వచ్చాను, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండా. అయ్యో వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు, నేనేం చెప్తాను అని భయపడి. సో ఇలాంటి భయాన్ని మనం దూరం చేసుకోవాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అలా చేస్తాను, కానీ ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఉండండి. ఇంకొకటి, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? మరొక పాయింట్ ఏంటంటే, మనకి ఇంతకుముందు కంప్యూటర్లో ఇంగ్లీష్తోనే లాంగ్వేజ్ చాలా చకచకా టైప్ చేయడానికి ఈజీగా ఉండేది. అఫ్ కోర్స్ ఈ మధ్య కాలంలో చాలా ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్లో టైపింగ్ అది చేస్తుంది. కానీ ముందు ఒక్క ఇంగ్లీష్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి ఆ భావన అంతా కూడా, అసలు ఎందుకే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఎందుకని ఇంగ్లీషే చదవాలి అనే భావన క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా మీకు ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. I tried my level best to answer your questions. Right? So as it is introductory class, ఇంగ్లీష్ గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుందండి నాకు. మనకు తెలుగులో ఉంటే 56 అక్షరాలు ఉంటాయి వర్ణమాల, కానీ ఇంగ్లీష్లో ఎంత చెప్పండి, ఓన్లీ 26 లెటర్స్. ఓన్లీ 26 లెటర్స్. ఆ 26 లెటర్స్ మనకు తెలుసు. ఆ వర్ణమాలను మనం తెలుగులో ఎలా అంటామో అలాగే ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ అంటాం. ఆల్ఫాబెట్ అని అంటాం. ఆల్ఫాబెట్స్ అని అంటారు చాలా మంది అండి. నో, నెవర్ సే ఆల్ఫాబెట్స్. ఇవన్నీ కూడా ఏబిసిడీలు అనేవి ఆల్ఫాబెట్స్ కావు. ఇవన్నీ లెటర్స్ మాత్రమే. ఆల్ఫాబెట్లు లెటర్స్, రైట్? సో మనకి ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 26 లెటర్స్ ఉన్నాయండి. బట్ ఇంకో జిమ్మిక్కు ఉందండో ఇంగ్లీష్ అంటే. లెటర్స్ 26 ఉన్నాయి అక్షరాలు, కానీ 44 సౌండ్స్ చేస్తాయి. అది డిఫరెంట్ గా ఒక వర్డ్ లో ఉన్న ఒక అక్షరము ఇంకో వర్డ్కి వెళ్ళేసరికి ఇంకోటి మారిపోతుంది దాని ప్రొనౌన్సియేషన్ పార్ట్. అది కూడా అంటే ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ వర్ణమాల, ఈ ఆల్ఫాబెట్ లోని పదాలను ఎలా పలకాలి అని మనం చూద్దాం. దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్. మీరు గ్రామరే నేర్చుకోవాలని లేదండి, భాష మాట్లాడటానికి చక్కగా మాట్లాడచ్చు వితౌట్ ఎనీ గ్రామర్. బేసిక్స్ తెలుసుంటే చాలు. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనము చక్కగా ఝాల్ముడి చేసుకున్నామండి, మరమరాలు వేసేసి, బఠానీలు వేసి, ఆలు వేసి, అందులో మసాలా వేసి అన్ని చేసి అలా పెట్టాను. అది మనకు ఇంగ్లీష్ వచ్చిందా రాలేదా, దాని మీద కొంచెం కొత్తిమీర జల్లించి వేసేసామనుకోండి, కొంచెం కర్డ్ వేసేసామనుకోండి, చాలా
దట్ ఈస్ కాల్డ్ వాట్ ఈస్ ఎ గార్నిషింగ్. ఆ గార్నిషింగ్ చేసుకోవడానికి మాత్రమే మనం గ్రామర్ వాడాలండి. గ్రామర్ అనేది మనకు ఎగ్జామ్స్ రాయడానికి, మార్కులు తెచ్చుకోవడానికి మాత్రమే, కానీ సరళంగా మాట్లాడడానికి స్పోకెన్ ఇంగ్లీష్లో అంతగా అవసరం లేదు. కొంచెం బేసిక్స్ తెలిస్తే చాలు. ఆ బేసిక్స్ తెలియజెప్పే బాధ్యత నాది. సరేనా? ఓకే, కమింగ్ టు దిస్, ఇవి కొంత మనము ఫస్ట్ వీటిని ఎలా పలకాలి, ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ని ఎలా మనం ఒక్కొక్క అక్షరాన్ని ఇందులో పలకాలి అనేది మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే అది ఫస్ట్ దీంట్లో స్మాల్ లెటర్స్ ఉంటాయండి, క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. ఒక పక్కన క్యాపిటల్ రాశాను, అలాగే పక్కనే స్మాల్ కూడా రాశాను. మనం అందరము ABCDEF అని చదువుతారు, అలా చదువుతారు. దానికి ఇంగ్లీష్లో ఉన్న జిమ్మిక్కి అలాంటిదండి. ఏంటంటే ప్రొనౌన్సియేషన్ ఈజ్ యాక్చువల్లీ నౌన్. భాషా వాస్తవం చూస్తే ప్రొనౌన్సియేషన్ అంటే ఉచ్చారణ ఎలా చేస్తాం మనం ఇంగ్లీష్లో. అందుకే ఒక స్పెషల్ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్లో. దాంట్లో ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. యాక్సెంట్, అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, తెలుగు యాక్సెంట్, డిఫరెంట్ జర్మన్ యాక్సెంట్. ఆ పలికే విధానంలో, ఆ భాష మాట్లాడే విధానంలో తేడాలు ఉంటాయి. సో దాన్ని మనం యాక్సెంట్, ఒకరికి ఒకలాగా ఉంటే యాక్సెంట్, మరొకరికి మరొకలాగా ఉంటుంది. సో యాక్సెంట్స్ ఆల్సో డిఫర్. దెన్ స్ట్రెస్ ఇస్తాం మనం. ఇక్కడ స్ట్రెస్ ఇస్తున్నాము. ఎ ప్రైజ్, ఎ ప్రెసెంట్, ఎ సిలబుల్ ఇలా అంటాము. ఏ అక్షరం దగ్గర ఎక్కువగా ఒత్తు పెట్టి పలుకుతున్నాము అనేది స్ట్రెస్ ని బట్టి కూడా మీనింగ్స్ చేయాలి. ఎ ప్రెసెంట్, ఐఎమ్ ప్రెసెంటింగ్ ఎ లెక్చర్. ఎ ప్రెసెంట్ మీన్స్ ఒక బహుమతి ఇవ్వడం. దాంట్లో స్ట్రెస్ ని బట్టి మీనింగ్ మారుతూ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ కూడా ఇంగ్లీష్ లో ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. ఇంకేంటంటే కొన్ని సైలెంట్ లెటర్స్ ఉంటాయండి. మీరు రాసేది చదవరు, ఉచ్చారణ చేయరు, ఉచ్చారణ చేసేది అక్కడ అక్షరం ఉండదు. సో దీనివల్ల మనకు ఇంగ్లీష్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. లేకిన్ వన్స్ మీరు అలా నేర్చుకోవడం మొదలెట్టారంటే అలా 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 నేర్చేసుకోవచ్చు. తర్వాత ఇంటోనేషన్ అండి. ఇంటోనేషన్ అంటే పలికే విధానం. యూ జాన్, ఇలా పలికే విధానాలను బట్టి కూడా మీనింగ్స్ మారుతాయి. మన భావుకతను వ్యక్తం చేస్తుంది అనమాట. సో అందుకే ఇంగ్లీష్ ఈజ్ అ స్పెషల్ లాంగ్వేజ్. ఈ ప్రొనౌన్సియేషన్ మనకు అంతగా ప్రొనౌన్సియేషన్ లో కరెక్ట్ గా లేకున్నా, బట్ మీరేమంటే నేను చెప్పేది నేర్చుకునేటప్పుడు మేము ఎలా పలుకుతున్నామని చూస్తే, మేము ఎలా ఉచ్చరిస్తున్నామని చూస్తే మీకు అదే అలవాటు పడిపోతుంది. ఇంగ్లీష్ ఎప్పుడు కూడా వినడం ఎప్పుడు ఒక లాంగ్వేజ్ ఏంటంటే మనం బాగా వినాలి. వింటే ఆటోమేటిక్ గా మనం మాట్లాడగలుగుతాం. తర్వాత చదవాలి, తర్వాత రాయడం. LSRW, లిసనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ దెన్ రైటింగ్. ఈ స్కిల్స్ అన్ని కూడా మనం ముందు నేర్చుకుంటాం. అయితే ఎలా పలకడము అనేది మనం ఇవాళ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇది మనం చూసుకుంటే ఆటోమేటిక్ గా మనం మిగతా క్లాసులన్నీ కూడా బాగా నేర్చుకోగలం. A, how you should pronounce it. What is the pronunciation? Pronunciation is noun. Pronounce is a verb. How you pronounce. A, ఇక్కడ తెలుగులో రాసాం చూడండి. A, B దీర్ఘం ఇస్తాం కొన్ని అక్షరాలు. C, D, E, F దీర్ఘం లేదు. F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, don't say Y, Y, Z. ఈ Z ని బ్రిటిష్ లో మనం Z అని పిలుస్తామండి. అమెరికన్ యాక్సెంట్ లో చూస్తే, అమెరికన్ ప్రొనౌన్సియేషన్ లో చూస్తే దీన్ని Z అని పిలుస్తాం. ఎప్పుడు మనం కన్సిడరేషన్ చేసేది ఏంటంటే అమెరికన్ ఇంగ్లీష్ అండ్ బ్రిటిష్ ఇంగ్లీష్. బ్రిటిష్ లో Z అని అంటాం, అమెరికన్ ఇంగ్లీష్ లో అయితే దాన్ని మనము Z అంటాం. ఇది వాటి ఉచ్చారణ ఎలా ఉంటుందని వన్స్ మనకు వీటి ఉచ్చారణ తెలిస్తే ఆటోమేటిక్ గా మనకి అవి ఎలా పోతాయి. ఇప్పుడు నేను చెప్తాను కదండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈ ఉచ్చారణతోనే ఒక లెటర్ ఒక వర్డ్ లో ఒకలాగా ప్రొనౌన్స్ చేయాల్సి వస్తే అదే లెటర్ ని ఇంకో వర్డ్ లో ఇంకోలాగా చేస్తాం. అలా 26 లెటర్స్ కూడా మనం చెప్పచ్చు. అలా ఇప్పుడు రెండు ఉదాహరణలు ఇక్కడ తీసుకుందాం. మనం ఏ ఫర్ యాపిల్ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం కదా. ఏ యాపిల్, ఇక్కడ ఏకి మనం యాపిల్
అని చెప్పండి. ఇక్కడ and యాపిల్ and ఆఫ్టర్ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది. ఎయిమ్ ఎయిమ్ వాట్స్ యువర్ ఎయిమ్ అక్కడ ఆని ఏ లాగా పడుతుంది. సో అందుకనే ఈ ఇంగ్లీష్ లో ప్రొనౌన్సియేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే సి తీసుకున్నాం అనుకోండి, సిఏ పెట్టాం, సిఏటి సియుటి సిఓటి అనే టీలే ఉంటాయి. ఇక్కడ సిఏటి ఏమంటాం మనం, క్యాట్ పిల్లి. ఇక్కడ మనం క్యా లాగా పలుకుతున్నాం దాన్ని. సియుటి అదే క్యాని ఇక్కడ క్యూ అని అంటున్నాం. సి సౌండ్ మనం క్యూ అంటాం. క్యూట్, ఓ షీఈస్ వెరీ క్యూట్ అలా. ఇక్కడికి వచ్చేసరికి మంచం, పడుకునే మంచం, కాట్. దాన్ని మనం ఏమంటున్నాము, కాట్. సో క్యాట్, కాట్, క్యూట్. కట్ చేస్తాం వెజిటబుల్స్, దాన్ని ఏమంటారు, కట్ అంటాం. అక్కడ కట్ అంటాం. కెనడా. ఇలా ఒకే అక్షరాన్ని, ఒకే లెటర్ని పదాలు మారుతున్నప్పుడు దాని ఉచ్చారణ కూడా మారుతుంటుంది. అందుకే ఇంగ్లీష్లో ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణ అనేది చాలా ముఖ్యమైనటువంటి. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి, మనం ఇంగ్లీష్ని ఎందుకు చదువుకోవాలి, దాంట్లో వర్ణమాల అంటే ఏంటి, ఆల్ఫాబెట్ని మనం ఆల్ఫాబెట్స్ అని అనకూడదు, ఎందుకంటే అది ఒక వర్ణమాల కాబట్టి. దాంట్లో ఉండే లెటర్స్ అంటాము. అవి క్యాపిటల్ లెటర్స్గా ఉంటాయి, అవి స్మాల్ లెటర్స్గా కూడా ఉంటాయి. తర్వాత ఈ 26 లెటర్స్లో 44 సౌండ్స్ చేస్తాయని మనం అనుకున్నాం. ఇంకొకటి కూడా ఇంపార్టెంట్ ఉంది, ఈ 26 లెటర్స్ 5 లెటర్స్ని మాత్రం మనం వవల్స్ అంటాం. ఏమంటామండి, వవల్స్ అంటాం. 5 లెటర్స్ని వవల్స్ అంటాం. 5 పోతే 26లో ఇంకా 21 లెటర్స్ ఉన్నాయి. ఆ 21 లెటర్స్ని మాత్రం మనం ఏమంటామంటే కాన్సనెంట్స్ అంటాం. ఏమంటామండి, కాన్సనెంట్స్ అంటాం. సో 5 లెటర్స్ అవి ఏంటి అని అనుకుంటే ఇక్కడ ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటి 5ంటిని కూడా మనం ఏమంటామంటే వవల్స్ అంటాం. వవల్స్. మళ్ళీ ఇక్కడ కూడా తప్పు చెప్తారు మీరు, వవల్ లెటర్స్ అంటారు. నో, డోంట్ సే వవల్ లెటర్స్, దే ఆర్ వవల్స్, దట్స్ ఆల్. అండ్ 21 రెస్ట్ ఆల్ ఆర్ కాల్డ్ కాన్సనెంట్స్. దీనికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉందండి, ఎందుకంటే మనం ముందు క్లాసెస్ లో చదువుతాం. వవల్స్ తోని బిగిన్ అయ్యే వాటికి మనము ముందు ఏం పెడతాము, వవల్స్ తో బిగిన్ అయ్యే వాటికి ఏం ఆర్టికల్స్ పెడతాము, ఏ పెడతామా, యాపిల్ అంటామా, యాన్ యాపిల్ అంటామా, యాన్ క్యాట్ అంటామా, ఏ క్యాట్ అంటామా, ది క్యాట్ అంటామా, దా సన్ అంటామా, ది స్టార్స్ అంటారా. ఇవన్నీ కూడా నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనమాట. అందుకే వాట్ ఈస్ ఎ వవల్ అండ్ వాట్ ఈస్ ఎ కాన్సనెంట్. ఐ హోప్ మీ అందరికీ కొంతవరకు అసలు ఇంగ్లీష్ అంటే ఏంటి అనేది అర్థమై ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ నేను చెప్పేది, ఇక్కడ చాలా మంది కేటగిరీస్ ఉంటారండి. హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, అసలు ఇంగ్లీష్ ఏమీ రాని వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది భయంతో వచ్చినా మాట్లాడలేకపోయి ఉండే వాళ్ళు వచ్చు, కొంతమంది బాగా కెరియర్ వైజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉండొచ్చు, ఒక మంచి స్పీకర్ కావాలి, ఒక మంచి ఆరేటర్ కావాలి, ఒక వక్త కావాలని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. సో వీళ్ళందరి దృష్టిని పెట్టుకొని ఇవాళ నేను ఫండమెంటల్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఇది మనం అందరికి కూడా పనికొస్తుంది. ఎవరి లెవెల్ బట్టి వాళ్ళు ఈ క్లాస్ను యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మీరు కూడా ఇవాళ నేను మాట్లాడిన విధంగా మీరు కూడా మీ అంతటా మీరు మాట్లాడి, అన్లెస్ యూ ప్రాక్టీస్, మనకు తెలుసు అండి ప్రాక్టీస్ మేక్స్ వన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ లేకపోతే మాత్రం మనం భాషను మాట్లాడలేము. ఇంకా చాలా ఉన్నాయండి ఇంగ్లీష్ గురించి. సో మీరు తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టేసి, మీకు నచ్చితేనే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఇది ఇక్కడితో ఆపేద్దాము. ఈ క్లాస్ నలుగురికి చేరాలి కదా, మీరు ఇప్పుడే నేర్చుకుంటారు, నలుగురు నేర్చుకోవాలి కదా, కాబట్టి షేర్ కూడా చేయండి మీకు నచ్చితే మాత్రం. ఓకే, బాయ్, సీ యూ టుమారో.